బ్రేకింగ్ చూస్తున్నాం. స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని, అలాగే తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషి ఆదేశాలు ఇచ్చింది. వివరణ ఇచ్చేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 15 నిమిషాల వరకు స్పీకర్ కార్యాలయం సమయాన్ని కేటాయించింది. అయితే వివరణ ఇవ్వాలా వద్దా అన్న దానిపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు. కాగా ఇప్పటికే వివరణ ఇవ్వడానికి 30 రోజులు గడువు కావాలని వైసీపీ రెబల్స్ స్పీకర్కు లేఖ రాశారు. పార్టీలు ఇచ్చిన అనర్హత వేటు ఫిర్యాదులపై సంతృప్తికర సమాధానం ఇవ్వాలని, లేదంటే అనర్హత వేటు తప్పదని నోటీసుల్లో పేర్కొన్నారు స్పీకర్. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చాలా రోజుల క్రితం చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఈలోగానే రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అనర్హత పిటిషన్లపై ఇప్పటికే స్పీకర్ 8 మందికి నోటీసులు ఇచ్చారు. అయితే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు 30 రోజుల సమయం కావాలని స్పీకర్ను కోరారు. స్పీకర్ మాత్రం 29న ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాల్సిందేనని ఎమ్మెల్యేలకు మళ్లీ పంపిన లేఖలో స్పష్టం చేశారు. మరి 29న ఎమ్మెల్యేలు హాజరవుతారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేతతో చర్చించి న్యాయ సలహాలు, సూచనల మేరకు తదుపరి స్పందనను వెల్లడిస్తామన్నారు. వంశీ, బలరాం, గణేష్లు వివరణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న మద్దాలి గిరి 4 రోజులు గడువు కోరారు. ఫైనల్గా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎంతమంది స్పీకర్ ఎదుట హాజరవుతారా, ఒకవేళ హాజరైతే ఎలాంటి వివరణ ఇస్తారు, ఆ వివరణలో స్పీకర్ సంతృప్తి చెందకపోతే అనర్హత వేటు వేస్తారా అన్నది పొలిటికల్గా హీట్ పుట్టిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు టీడీపీ ఎమ్మెల్యేలకు విచారణ కావాలని చెప్పి స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అంటే ఇవాళ స్పీకర్ కార్యాలయంలో ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, తర్వాత మధ్యాహ్నం వచ్చేసి టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కానున్నారు. అంటే ఇప్పటికే 30 రోజులు గడువు కావాలని చెప్పేసి అటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. కానీ అంటే ఇవాళ మొత్తానికి అనర్హత వేటు మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు స్పీకర్ కార్యాలయంలో ఏం జరగబోతుంది, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు, అటు టీడీపీకి సంబంధించి రెబల్ ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. మధ్యాహ్నం నుంచి టీడీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఇప్పుడు కాసేపట్లో అమరావతిలోని స్పీకర్ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. అంటే ఇందులో వచ్చేసి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళు కోటమిరెడ్డి శ్రీరెడ్డి హాజరు కానున్నట్లు మనకు వచ్చిన సమాచారం. ఇప్పటికే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇంకా హాజరు కాని వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, వారు అసలు ఏ విధంగా వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే హాజరు కాకపోతే అంటే ఇదొక నోటీసే కాదు, మరో 2 దఫాలుగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనేది మనకు వచ్చిన స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం. కానీ అదే కొందరు అనారోగ్య రీత్యా బాధపడుతున్నట్టు, హాస్పిటల్లో ఉన్నట్టు కూడా మనకు వచ్చిన సమాచారం. కానీ అంటే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఇటు టీడీపీ సంబంధించి కానీ, అటు వైసీపీ సంబంధించి కానీ మొత్తానికి అసలు అంటే ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.